హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. మా బుడ్డోడును మా హస్బెండ్ చూడండి ఎలా పడుకున్నారు. నేను కూడా ఇప్పుడే లేచాను. లేచి చూసేసరికి వాడేమో హగ్ చేసుకుని పడుకున్నాడు అనమాట వాళ్ళ డాడీని. కొంచెం క్యూట్గా ఉందని చెప్పి షూట్ అయితే చేశాను. ఇంకా లేవంగానే అంట్లయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్, బికాజ్ ఇవాళ చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ లేచాక వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ వెజిటేబుల్స్ దగ్గర ఒక సదరాలంటే పెద్ద తలకాయ పోటండి నాకైతే మాత్రం అసలు. ఇక మామూలుగా అయితే మా హస్బెండ్ ఎప్పుడు అర కేజీ తీసుకొచ్చేవాళ్ళు. అర కేజీ అయితే ఒక్క పూట కూడా రావట్లేదు అనమాట. ముగ్గురికి ఒక్క పూట కంప్లీట్గా వస్తుంది. ఈవినింగ్కి సరిపెట్టుకుని కొంచెం కొంచెం తినాల్సి వస్తుంది అన్నమాట. నాకేమో అలా అలా సరిపెట్టుకోవాలని నాకు అసలు నచ్చదు. మంచిగా కడుపు నిండా తినాలి, ఎవరికైనా పెట్టాలంటే కడుపు నిండా పెట్టాలనిపిస్తుంది. ఇక మా హస్బెండ్ని కేజీ తీసుకురమ్మంటే గొడవ అనమాట. కేజీ అయితే వేస్ట్ అయిపోతుంది మన ముగ్గురికి అని అంటారు. నాకు తెలుసు కదా నేను ఉండేదాన్ని ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వినరు అసలు. ఇంకా నేనైతే వండను. అర కేజీ అయితే నీ ఇష్టం. నేను అంటే నాకు ఒక అర కేజీ అనుకో ఒక పూట వస్తుంది. ఒకటి అంటే గ్రేవీ ఉన్నదేమో 2 పూటలు కంప్లీట్గా వస్తుంది. ఫ్రైస్ ఉన్నప్పుడేమో అసలు రాదనమాట, ఒక్క పూటే వస్తుంది ముగ్గురికి. ఇక మళ్ళీ సెకండ్ టైం చేయాలంటే పిల్లోడితో అసలు అవ్వట్లేదు. కొంచెం కూడా నాకు ఇంకా రెస్ట్ ఉండట్లేదు అనమాట. ఇంకా ఆ వంటగదిలోనే ఉండాల్సి వస్తుంది. లేచిన గాడి నుంచి పరుగులు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇక నాకు చిరాకు వచ్చేసి ఇంకా గట్టిగా చెప్పానమాట, కేజీ తీసుకురా, ప్రతిదీ కేజీ తీసుకురా. ఒకేలా కనుక వేస్ట్ అయిపోద్దని నాకు అనిపిస్తే నేను హాఫ్ వండుకుంటాను, పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పా. ఇక సర్లే నీ ఇష్టం అని చెప్పి ఇంకా నా మీద అలా అనేసి ఇంకెళ్ళిపోయి కేజీ అన్నీ తీసుకొచ్చారనమాట. లేకపోతే పద్దాక కిచెన్ రూమ్లో ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఉండాలంటే నాకు లెగ్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇక అట్లాగా ఇంకా ఉప్మా రవ్వలు అవి కూడా అయిపోయినాయి అనమాట. మేమైతే ఎప్పుడు కేజీ 2 కేజీలు అలా తెచ్చుకుంటాం. కానీ ఇంకా బాబు పుట్టిన కాడి నుంచి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్, ఇది కేజీ ప్యాకెట్ నాకు ఐడియా లేదు. అంటే ఎక్స్పైరీ డేట్స్ ఈ ఊరికే అయిపోతుంది. మనం ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే తినేస్తాం, అంత పెద్ద పట్టించుకోం కదా. నేను ఇంకా పిల్లోడు పుట్టిన కానీ ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ చూసే నేను కుక్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు అక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ చూస్తున్నాను ఎప్పటి వరకు ఉంది ఏంటి అని చెప్పి. ఎక్స్పైరీ డేట్ 26 ఉన్నంత వరకు తీసుకురమ్మని చెప్తాను. పిల్లలకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయితే అస్సలు పెట్టకూడదు కదా, వాళ్ళకి అది విషంలాగా ఫామ్ అయిపోయి ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. నాకు అందుకే భయము. ఏదన్నా సరే నేను ఎక్స్పైరీ డేట్ చూసుకునే తెచ్చుకుంటాను. ఇంకా అలాగా ఎర్ర ఉప్మాను సేమియా ఉప్మా తెప్పించుకున్నాను. నేను బొంబాయి ఉప్మా, దాన్ని ఎర్ర ఉప్మా అంటాం అనమాట మేము. సో ఫ్లోలో అలా వచ్చేసింది. ఇంకా ఈ 2 తెచ్చుకున్నాము. వైట్ ఉండేదైతే మా ఇంట్లో ఎవరు తినరు అనమాట. ఇంకా ఉన్న ప్యాకెట్ అలాగ ఉంది, అది అసలు అవ్వను కూడా అవ్వలేదు. నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే అస్సలు చేసుకోలేను. నేను తింటాను, బట్ ఒక్కదాన్ని చేసుకోవాలంటే నాకు నచ్చదు. ఇంకా ఇంట్లో ఏం తింటారో అదే చేస్తాను, వాళ్ళు తిన్నదే తింటాను అనమాట. స్పెషల్గా నేను చేసుకొని తినాలంటే నాకు టైం వేస్ట్, ముందు పని అవ్వదు కదా. సో అలాగా ఇది వచ్చైతే నిమ్ముప్పు అనమాట. నిమ్ముప్పు ఎందుకు తెప్పించాను అనేది నేను ఒక వీడియోలో చేస్తాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నిమ్ముప్పుతో అసలు ఏం చేస్తామని ఐడియా ఉంటే కనుక నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చెప్పట్లేదు. దాన్ని కూడా ఒక బాక్స్లో అయితే నేను పెట్టేసుకున్నాను. నిమ్ముప్పు అయితే గాలి వెళ్ళకూడదు, వెళ్తే ఇంకా అదంతా పాడైపోయి లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీని గురించి నేను అది చేసేటప్పుడు నేను వీడియో తీసి పెడతాను. మీకు ఈలోపు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి దాంతో అసలు ఏం చేస్తారు అని చెప్పి. ఇంక ఇవన్నీ కూడా దానికి సపరేట్ పెట్టేసుకున్నాను. ఇంకా సపరేట్ పెట్టుకోకపోతే మా ప్యాకెట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. కూరగాయలు అవన్నీ కూడా ఇక మా వాడు లేచాడంటే ఇంకెక్కడ పడితే అక్కడ పడేస్తాడు. కాబట్టి వాడు లేచేలోపే నేను గొప్ప అన్నీ అయితే సదిరేసుకుంటున్నా. ఇక దీని థంబ్నెయిల్ కోసం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే థంబ్నెయిల్కి కొంచెం కావాలి కదా, అన్నీ కొంచెం మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి అవన్నీ ఒకసారి చూపిస్తున్నాను థంబ్నెయిల్ కోసం. ఇంకా ఇక్కడ మొత్తం అవన్నీ పెట్టేసుకున్నాను కదా దానికి సపరేట్గా. మళ్ళీ నాకు అవంతా గజిబిజి గందరగోళంగా ఉంటే దీని మీద నాకు అసలు ఏమీ చేయబుద్ధి కాదనమాట ఇక్కడ పని. సో ఇంకా అలాగా
ముందైతే ఆ రాయినైతే నీట్గా చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. అలా చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నమాట. అక్కడ ఒక్క చుక్కున్నా సరే నాకు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వచ్చేది, నచ్చదు మెయిన్గా చెప్పాలంటే. ఫస్ట్ అయితే బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నాను. బట్ నాకు చింతపండు వేసి తినబుద్ధి కాదండి అస్సలు. మా ఆయనకేమో పులుసులు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ రారంట. సో ఆయన రాకపోతే ఇంకా పులుసు చేసింది వేస్ట్ అయిపోద్ది కదా. సో ఇంకా మేము ఫ్రైస్ తింటామని చెప్పి ఇంకా బంగాళదుంప ఫ్రై అని కాదు, అలా అని చెప్పి పులుసు అని కాదు, కొంచెం గ్రేవీ వచ్చేటట్టుగా అట్లాగా కొంచెం పెడతాను అనమాట బాగా. అంటే పిల్లోడికి కూడా ఫ్రైస్ ఎక్కువ అట్లా పెట్టకూడదు కదా. సో అది మామూలుగా చాప్ చేసేసుకుంటున్నాను ప్రతిదీ. ఇంకలోపు మా వాడు కూడా లేచాడు. ఇంకా నేను అది కట్ చేసే లోపు లేచాడు మిడిల్లో. ఇంకా నా పక్కన కూర్చోబెట్టి అట్లా పేపర్ వేసి కొంచెం కింద తడిగా ఉంటుంది కదా, నేల కూడా కొంచెం చల్లగా ఉంటుంది కదా, చలికాలం కదా అని చెప్పి పేపర్ వేసి అయితే కూర్చోబెట్టా. ఇంకా నా పనిలో నేనుంటే వాడి పనిలో వాడున్నాడనమాట. అది ఆ పైపుది రావట్లేదని చెప్పి ఎంత కష్టపడుతున్నాడో అది రావడానికి. అది లాగేసి ముందు పడేయాలన్నమాట. ఇంకా వాడు చేసే ఆశాలకి నాకు అసలు నిజంగా చాలా నవ్వొచ్చిద్ది. బట్ నేను ఆ టైంలో చూసుకోను, ఎందుకంటే పనిలో ఉంటాను కదా. అంత క్లారిటీగా అయితే నేను చూడను. బట్ నేను మీతో పాటు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు చూస్తానన్నమాట వీడు చేసే ఆశాలు. కొన్ని చూస్తాం కానీ కొన్ని బిజీగా ఉన్నప్పుడు కుకింగ్ అయిపోవాలి అనే టైంలో అంత అబ్జర్వ్ చేయను అనమాట. పిల్లోడు సేఫ్గా ఉన్నాడా లేదా అని అయితే చూస్తాను. ఇక్కడైతే పేపర్ వేస్తే వాడి కింద తడిగా ఉండి లెగడానికి కుదరట్లేదని చెప్పి పేపర్ తీసేసాడు వాడు. ఇంకా అలాగా లేగిద్దాం చాలాసేపు ట్రై చేసి ఇంకా ఎప్పుడుకో లేచాడు. ఇంకా లేచి ఇంకా పంపు తిప్పేస్తాడని కిందకి దింపేసా. ఇంకా మొత్తం చాప్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం కట్ చేసేసుకొని ఇంకా పొటాటో ఫ్రైకి అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకా హీట్ అవ్వగానే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పోసుకుంటే పొటాటో అనేది చాలా బాగుంటుంది. బట్ మా బుడ్డోడు వల్ల ఆయిల్ తక్కువ తినాలి కాబట్టి ఇంకా కేజీకి కొంచెం ఆయిలే సరిపోకపోయినా ఇంకా అదే సరిపెట్టుకుంటాము. ఆయిల్ ఎక్కువైపోతే వాడికి హెల్త్ ఇదవుతుంది అని చెప్పి ఇంకా నేను నార్మల్ కొంచెమే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. పొటాటోలో అండి ఆనియన్ కట్ చేసిన దాన్ని బట్టి టేస్ట్ వస్తుందని నేను కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత తెలుసుకున్నాను. బికాజ్ మా మదర్ చేస్తే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు కానీ మా సిస్టర్కి కానీ పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఏం చేస్తున్నామో మా అమ్మ చేసినంత టేస్ట్ అయితే రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదని అడిగితే మా మదర్ అడిగారనమాట, ఉల్లిపాయలు నువ్వు ఎలా కోస్తున్నావు అని. అంటే ఇదైతే నేను స్ట్రైట్గా కొంచెం పెద్దగా కోసాను కదా, అప్పుడు నేను ఏం చేసేదాన్ని తెలియక చిన్నగా కోసేసుకునేదాన్ని, మధ్యలో కట్ చేసేసేదాన్ని. అలా కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుందంట పొటాటో కర్రీలో. ఇలా నేను ఇప్పుడు చాప్ చేసాను చూస్తావా, అలా చేస్తే ఒక టేస్ట్ వచ్చిద్దంట. ఏంటి రావట్లే పొటాటో కర్రీ టేస్ట్ ఉండట్లేదని పెళ్ళైన కొత్తలో బాగా అసలు ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. తర్వాత ఇంకా మా మదర్ని అడిగితే చెప్పారనమాట, ఓన్లీ పొటాటో ఫ్రైకి అయితే ఇలా కట్ చేయాలి, మిగతా అన్ని ఫ్రైస్కి నార్మల్ చిన్నగా కట్ చేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మా మదర్ చేసే టేస్ట్ అంత రాకపోయినా, మదర్ ఎంతైనా సరే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళంత చేయకపోయినా కొంచెం అటు ఇటుగా టేస్ట్ అనేది బాగుంటుంది పొటాటో కర్రీ. ఇంకా నాకు ఆ టేస్ట్ నచ్చిన కాడి నుంచి నేను అసలు పొటాటోలో ఫ్రై ఒకటే చేస్తానన్నమాట. ఇంకా గ్రేవీ వచ్చే టైప్ అట్లా అయితే వాటర్ పోసి అలా చేయను. ఇంకా నాకు నచ్చిద్ది, మా హస్బెండ్కి నచ్చిద్ది, మా బుడ్డోడికి కూడా నచ్చిద్ది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే ఓకే కదా అని చెప్పి నేను ఇలాగే కంటిన్యూ చేసేస్తాను అనమాట. ఇంక ఇలాగా పొటాటో అలా స్టవ్ మీద పెట్టంగానే ఇంకా నేను ఆల్రెడీ అంట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకేదో ఒకటి ఖాళీగా ఉండడం ఎందుకు, పని అన్నీ అయిపోతాయి అని చెప్పి ఇంక ఇల్లు ఊడుస్తున్నా అని చెప్పి మా ఓడి ఎత్తుకుని నేను ఊడవాలంట, లేకపోతే ఊడవద్దని చెప్పి వాడి ఏడుపు. నేను ఎలా ఊడవగలను, ఎత్తుకుని నడువు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా
పెయిన్ వస్తుంది. నడుము హ్యాండ్స్ ఎత్తుకుని అలా ఉంటుంటే చాలా పెయిన్ వస్తుంది. ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ అయితే ఎత్తుకో చూడండి ఎలా ఏడుస్తున్నాడు. గుక్క పెట్టి ఏడుస్తాడు. ఇంకా వాడు ఏడుపు చూడలేక అలా ఎత్తుకుని అయితే ఇంకా కిచెన్ రూమ్ అయితే ఊడ్చాను. ఎందుకంటే కిచెన్ రూమ్ కొంచెమే ఉంది కాబట్టి ఫస్ట్ కిచెన్ రూమ్ అనేది క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పసుపు అయితే వేసుకుని ఇంకా అలాగా సిమ్లో పెట్టుకుని స్టవ్ కొంచెం ఫ్రైని అలా ఆయిల్లో అయితే చేశాను. అయిన తర్వాత ఇంకా అన్నం కూడా పక్కన పెట్టేశాను కదా. ఈలోపు ఆ కర్రీ అయ్యేలోపు అన్నం కూడా అయిపోయింది. ఇంకా దాన్ని వంచేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు వంచేటప్పుడు చాలా భయం అండి. కాకపోతే ఇంకా పిల్లోడి కోసం నార్మల్గా వండుతున్నా. లేకపోతే నేను నార్మల్ కుక్కర్లో అయితే వండేసుకునే వాళ్ళము. కానీ ఇంకా పిల్లోడి కోసం తప్పదు కదా. ఇంకా అలాగా నేర్చుకున్నాను. ఎలాగోటి నేర్చుకుని ఫస్ట్లో అయితే చేతి మీద పోసేసుకున్న గెంజి అసలు బాబోయ్ బీభత్సంగా పెళ్ళైన కొత్తలో ఏమీ రాదు కదా. ఇంకా చాలా అది చేసాము. బట్ ఇప్పుడంటే అన్నీ అలవాటు అయిపోయినాయి. ఇక అన్నీ అలవాటయ్యి ఇంకా పనులు కుకింగ్ అన్నీ కూడా బాగానే నేర్చుకున్నాను. నాకు నేనుగానే ఒక్కోసారి షాక్ అవుతాను, నేనే ఇన్ని పనులు చేస్తున్నాను అని చెప్పి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇట్లాగా నేను ఎక్కువ ఫ్రైగా కూడా కాదు, జస్ట్ కొంచెం గుజ్జు వచ్చేలాగా అలా చేస్తాను అనమాట. పిల్లోడికి కూడా కొంచెం తినాలి కదా అని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ కొంతమంది పొటాటోలో ధనియా పౌడరు గరం మసాలా కూడా వేసుకుంటారు. బట్ నేనైతే ఏమి వేయను. ఉప్పు కారం పసుపు తప్పితే ఇంకా ఏమి కూడా వేయను. టేస్ట్ బాగానే ఉంటుంది అని చెప్పి మా బుడ్డోడి కోసం అయితే నేను కారం కూడా తగ్గించేస్తాను ఫుల్గా. ఇంకా అలాగా గ్రేవీ అంతా అయిపోయిన తర్వాత పొటాటో లాస్ట్లో కారం అయితే వేసేసుకుంటాను. వేసేసుకుని ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అట్లాగా స్టవ్ మీద పెట్టి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఈజీ, డెడ్ ఈజీ అండి. ఇంకా అంటే ఇది నేను చూపించాలని చూపించలేదు, ఆనియన్స్ కోసమే చూపించాను. లేకపోతే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా పొటాటో ఫ్రై అనేది, అందుకే చూపించకూడదు అనుకున్నా. బట్ నేను ఫేస్ చేసిన ఆ 2-3 డేస్ కన్ఫ్యూజన్ ఎవరికి రాకూడదు ఈ వీడియో చూసిన వాళ్ళని చెప్పి నేను ఇంకా అట్లాగా చెప్పానమాట. ఇక్కడ వచ్చి కొత్తిమీర మిగతా కట్ చేసేసుకొని చూసారా, గోవా స్పెషల్ డ్రై ఫ్రూట్ బాక్స్ అనమాట. దీంట్లో చాక్లెట్స్ అన్ని తినేసాను. ఇంకా బాక్స్ నాకు బాగా నచ్చింది, లవ్ సింబల్గా ఉంది, బాగా నచ్చింది అని చెప్పి ఇంకా అది కొత్తిమీరకు పెట్టుకుందామని అయితే పెట్టుకున్నాను అనమాట. బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకేం చేశానంటే ఇంకా కుకింగ్ అయిపోయింది, రైస్ కర్రీ అయిపోయింది కదా. కిచెన్ రూమ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా బెడ్రూమ్ హాల్ అయితే క్లీన్ చేసుకోలేదు అనమాట. ఇంకా ఇప్పుడే ఒక్కొక్కటిగా చేసుకుని అంతా అయిపోయింది. నాకు ప్రతిరోజు పని అయ్యేసరికి కరెక్ట్గా 1 గంట అవుతుందండి. నేను 8కి కిచెన్ లోపలికి వెళ్తా, 1 గంటకి బయటకు వస్తానమాట. ఏముంది మీరు అనుకోవచ్చు, ఏముంది అంట్లు తోడడం కుకింగ్ చేయడము ఇల్లు ఉడుచుకోవడము అంతే కదా, మేము అందరూ చేసే పనే కదా అని అనుకుంటారు కొంతమంది. బట్ చిన్నపిల్లలతో మీరు చేసే పనుల కన్నా మేము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేసే పనులు 1000 రెట్లు ఎక్కువ అనమాట. అది తెలుస్తుంది మీకు, అంటే అందరికీ తెలుస్తుందిలే కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను జస్ట్ నార్మల్గానే. వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. ఇంక ఇక్కడ ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోగానే చూడండి మా ఓడి ఏం చేస్తున్నాడు. ఉతికిన బట్టలు మా ఓడి నిన్న ఎస్టర్డే ఉతికాను, ఇంక మడత పెట్టలేక రేపొద్దున మడత పెట్టుకుందాం అలా ఉంచితే ఇంకా హాల్ కూడా నేను క్లీన్ చేయలేదు. ఈలోపే మళ్ళీ ఇంకో పని పెట్టేస్తున్నాడు మా ఓడు. అలా ఉంటుంది అసలు మా ఓడితో. ఇంకా అవి చూసుకోవాలా ఇవి చేసుకోవాలని చెప్పి నాకు అసలు ఫుల్ ఇరిటేషన్ వచ్చింది అనమాట. ఇంకా అరుస్తున్నానని చెప్పి అన్నీ పైన పెట్టేస్తున్నాడు, అన్నీ దించేసి దాన్ని తొక్కేస్తున్నాడు అనమాట బట్టలు. ఈ అరిసి అని చెప్పి పైన పెట్టేస్తున్నాడు. ఇంకా నేను ఈ లోపు లైట్స్ అని ఆఫ్ చేద్దామని చెప్పి వెళ్ళేసరికి మా ఓడు ఇంకా మెస్ ఓపెన్లో ఉంది, ఇంకా పరిగెత్తేసాడు అనమాట బయటికి. ఇంకా చీపురు పట్టుకుని వెళ్ళిపోతాడు బయటికి. ఎక్కడికి వెళ్ళడలే కానీ స్టెప్స్ ఓన్లీ నాకు కనిపించేలాగా స్టెప్స్ ఇక్కడ మా పార్కింగ్ ప్లేస్లో ఆడతాడు. బట్ నాకు అయినా భయము, నేను లేకపోతే మాత్రం అసలు బయటకు అయితే వదలను అసలు. ఎందుకంటే మాకు పైన స్నూపీ ఉందని, అంటే కుక్ ఉంది. లోపలికి రా, నువ్వు డోర్ వేసేస్తున్నా చూడు. నేనైతే ఇగోలే వెళ్ళిపో, అయితే బయటకు వెళ్ళిపో. డోర్ వేసేస్తున్నా, వెళ్ళిపో. రా లోపలికి రా.
నేను స్నానం చేపిద్దాం రమ్మంటే అసలు రావట్లేదనమాట. లోపలికి తీసుకెళ్ళిపోతా అని చెప్పి అక్కడ పక్కన ఒక సందులాగా ఉండి ఆ సందులోకి దూరిపోయాడనమాట. ఇంకా వాడేంటంటే మెస్ తీసేసి నేను లోపలికి ఇలా ఎంటర్ అయిపోతే నా వెనకాల వచ్చేస్తాడనమాట. నేను లోపలికి వెళ్ళిపోతున్నా అని చెప్పి రమ్మంటే ఇందాక నేను అక్కడ నుంచి చూస్తున్నానని రానని నాతో ఆడుతున్నాడు. ఇంకా నేను ఇలా బయటకు ఇలా వచ్చేసి దాక్కున్నాను అనమాట. గోడ పక్కన దాక్కున్నాను. ఇంక నేను ఎక్కడ లోపలికి వెళ్ళిపోయాను అని చెప్పి ఇంక నేను కనిపిస్తే ఉరికేద్దామని ఆ మెస్ కూడా తీసుకుని వస్తున్నాడు. అంత తెలివైనాడు మా వాడు. ఇంకా నాకు తెలుసు కదా వీడు ఆశాలు. ఇంకా పక్కన ఇక నుంచుని వెంటనే ఎత్తేసుకుని వెంటనే మెస్ చేసేసాను అనమాట. ఇంకా స్నానం చేపించేసేసి అన్నం పెడుతున్నా. ఇంకా అన్నం పెట్టేటప్పుడు మా వాడు ఆశాలు చూడండి. ఇప్పుడే మొత్తం నీట్గా చదువుకొని వచ్చి స్నానం చేపించి అన్నం పెట్టాను. ఇంక మొత్తం మళ్ళీ ఆ టాయ్స్ని ఇసిరేయడము సదరడం ఇంకా అలా చేస్తున్నాడు. ఇంకా అస్సలు నేను ఇంకా గసర్ను అనమాట. లేకపోతే అసలు తినడు. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ని బొప్పస్కాయ తీసుకురమ్మంటే 1 వీక్ నుంచి చెప్తుంటే గోవా నుంచి వచ్చాక చెప్తే ఇవాళకి కుదిరింది అనమాట. ఎందుకంటే మాకు బొప్పస్కాయలు అంత ఈజీగా దొరకవు. దొరికిన టేస్ట్ బాగోదు. వేరే చోటుకెళ్ళి తీసుకురావాలన్నమాట. సో అక్కడికి వెళ్తాకి ఇవాళ వెళ్ళారు. ఇంకా చెప్తే పిల్లోడికి పెట్టాలి అని చెప్తే ఇంక ఇవాళ వెళ్ళారు. వాళ్ళకి కూడా కొంచెం బిజీగా ఉంటారు కదా వర్క్ విషయంలో. ఇంకా పిల్లల కోసం మనం ఒక్కలమే కాబట్టి మన వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఇంకా మనమే ఎంత పనున్నా పిల్లల కోసం వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళారనమాట. పాపం చాలా బిజీగా ఉన్నా సరే ఈరోజైతే వెళ్ళారు. నాకు గోల్ పడలేక ఇంకా పిల్లోడికి కూడా హెల్త్కి మంచిది కదా పప్పయ్య. సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళారు. ఇంకా ఏంటి సపోటాకాయలు తెమ్మంటే నేను అవి సపోటాకాయలు ఇంత బొడ్డుగా ఉన్నాయని చెప్పి నేను అంత ఎగ్జైటెడ్గా తీసాను. ఎప్పుడైతే ఇంత బొడ్డగా చూడలేదేంటని ఎగ్జైటెడ్గా తీసి ఇంక ముడి రావట్లేదు అని చెప్పి ఆఫ్ చేశాను అనమాట. లాంగ్ లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పి చూస్తే అవి రేక్కాయలు. నాకైతే చాలా ఇష్టం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రేక్కాయలు తెస్తారని చెప్పి. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి బాగా ఇష్టం అనమాట. పని చేసుకున్నప్పుడు అటొకటే నోట్లో వేసుకోవడం ఇంటొకటి నోట్లో వేసుకోవడం అలా చేస్తూ ఉంటాను. ఇది కూడా గుర్తుపెట్టుకుని తెచ్చారా అని చెప్పి అయితే ఆ వీడియోలో చెప్తున్నాను. బట్ వీడియో చాలా స్లోగా ఉందన్నమాట. వాయిస్ నా దగ్గర మైక్ లేదు కదా, అది కాక జనాలతో ఉంటారు కదా బయట. ఇట్లా ఈవినింగ్ టైం అనమాట. అది అందరూ కలాబ్ చల్లడానికి వస్తారు. ఇది విలేజ్ కాబట్టి ఇంకా అందరూ అక్కడే ఉంటారని ఇంకా నేను స్లోగా మాట్లాడా, మైక్ లేదు కదా, ఇంకా వాయిస్ చాలా స్లోగా ఉంది అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. లేకవా ఇంకా మా వాడు ఇంకా లెగలేదనమాట. 6 అయిపోయింది అయినా సరే ఇంకా లెగలేదు. ఇంకా నైట్ పడుకోడు కదా అని చెప్పి నేను లేపుతుంటే లేపని చెప్పి కోపం వచ్చేసింది అనమాట అయ్యగారికి. నిద్రలో లేపితే అస్సలు ఊరుకోరు. చిన్నపిల్లలు అంతే కదా, నిద్రలో మధ్యలో లేచారంటే ఇంక ఏడుస్తూనే ఉంటారు. ఇంకా మా బొడ్డోళ్ళు లేచాక ఇంకా పపాయ అనేది అయితే పెడుతున్నాను. వాడికి ఏదైనా అంటితే మాత్రము అస్సలు ఊరుకోడు అనమాట. చాలా చిరాకు పడిపోతారు. ఓసిడి క్యాండిడేట్ అనమాట. ఇంకా మా ఓడైతే ఇంకా మా చెల్లి అంటూ ఉంటుంది, నీకు పెద్దగా ఫోన్ వస్తే నేను ఓసిడి అని పెట్టుకుంటానురా, నేనేమో అలాగే సేవ్ చేసుకుంటాను అనిద్ది. అంత ఓసిడి ఉందో. ఇప్పుడు అసలు చాలా నీట్గా ఉండాలండి, లేకపోతే అస్సలు ఊరుకోడు అనమాట. ఏదైనా ఒక్క మెతుకు కింద పడినా వాడి మీద పడినా వాడికి ఎంత చిరాకు వచ్చేసిద్దండి, ఏడ్చేస్తాడు. ఇంకా నైట్ 8:30 అయిపోయింది. డిన్నర్ కూడా పెట్టేశాను. ఇంకా పెట్టాక వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వాడు చేసే ఆశాలకి నేను అలా చూస్తూ తల్లిని కదా కొంచెం సంతోషపడతాను అనమాట. అలా ఆడుతున్నాను. ఇంకా పర్లేదు, ఇంత ఇల్లు ఎంత గలీజ్ చేసినా సరే నాకు ఎంత ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకుంటానే ఉంటాను. ఇంకా ఓపిక లేనప్పుడు ఆ రోజు డ్రెస్ తీసుకుని నెక్స్ట్ డే చేసుకుంటాను అనమాట. ఇంకంతే. మా వాడు హ్యాపీగా ఉంటే చాలు, ఏడవకుండా అనుకుంటాను. ఇంక ఈ బాక్స్ వచ్చి ఎన్నిసార్లు నేలకేసి కొట్టాడు అండి, అయినా సరే అది అలాగే ఉందన్నమాట. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.